అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. మీ అందరికీ బిస్మా రోజా ముబారక్ అండి. ఈరోజైతే నేను మటన్, మామిడికాయ, మునక్కాయ వేసి పులుసు చేస్తున్నానండి. ఇది కడప స్టైల్ అండి. మా అమ్మగారు కడప వాళ్ళు, మేము కడప వాళ్ళమేనండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా చేసి చూడండి. హోల్ గరం మసాలా తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకున్నాను. పొడి మసాలాలో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి. మటన్ 300 గ్రాములండి. ఇదేదో కొబ్బరి పేస్ట్ అండి, ఒక 4 స్పూన్లు అండి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో నేను ఆయిల్ వేసానండి. హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి దీంట్లోనే. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. ఆనియన్స్ అంతా వేసుకొని మనం ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్గా అయిపోతే ఆనియన్స్ సరిపోతుంది. మీడియం పెట్టుకోవాలండి మంట. తొందరగా ఆనియన్స్ మగ్గాలని నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి, 1 టేబుల్ స్పూను. కల్లుప్పు రెఫర్ చేస్తానండి నేను ఎక్కువ. సాల్ట్ యూస్ చేయనండి, రేర్ అండి. మొత్తం మనం మీడియంలోనే పెట్టుకోవాలండి. మాడిపోయిందనుకోండి కూర అస్సలు బాగోదండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మీకు ఎంతమందికి తెలుసని నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మనము బాగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, విత్ బోన్ తీసుకున్నానండి. కొంచెం ఫ్యాట్ ఉందండి, అలా ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలండి. చూడండి బాగా వేగిపోయిందండి, కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అందులో పొడి మసాలాలు, ధనియాల మిరప్పొడి, పసుపు, గరం మసాలా అంతా యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి మసాలా, టమాటా కూడా యాడ్ చేశానండి ఇందులోనే నేను. చూడండి బాగా కలుపుకున్నాను. మనము మసాలా ఎంత బాగా వేస్తామో అంత టేస్ట్ వస్తుందండి కూరకి. చూడండి ఎక్కడ కూడా నీళ్ళు లేకుండా మొత్తం ఆవిరైపోయినాయి నీళ్ళంతా. మనము చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ మునక్కాయ, మామిడికాయ మళ్ళీ వేసుకుందామండి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన మసాలా చాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తగినంత నీళ్ళు వేసుకొని మనకు మటన్ ఎంత ఉడుకుతుందో ఏమని చూసుకొని నీళ్ళు పోసుకోవాలండి. నాకైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ సరిపోయినాయండి. 4 విజిల్కే నా మటన్ చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా కన్సిస్టెన్సీ వచ్చిందో. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎంతగా గ్రేవీ థిక్ కావాలా, వాటర్గా కావాలా చూసుకోవాలండి. తర్వాత మీరు దీంట్లో మామిడికాయ ముక్కలు, మన మునక్కాయలు వేసుకోవాలండి. విజిల్ పెట్టకూడదండి. విజిల్ పెట్టకుండా ఒక 5 to 10 మినిట్స్ ఓపెన్గానే ఉడికించవచ్చు, లేదంటే ఒక ప్రెషర్ వస్తుంది ఇంకా విజిల్ అనగా ఆఫ్ చేసుకోవాలి, అంతేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎమ్మీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. సంగటికి కానీ, లేదంటే రైస్ కానీ, చపాతీకి కానీ చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, అందుకు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.